ఇది ముచ్చట. నెక్స్ట్, కలవమంది కేంద్రంతోనే ఇగో బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరి మధ్యలో బంధం అందరికి తెలిసిందే. రేవంత్ రెడ్డి మీ అందరికి తెలిసిందే. మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏబీ బ్యాక్గ్రౌండ్. మీరు ఆల్రెడీ సఖ్యతతో ఉన్నారనే విషయం తెలుస్తూ ఉంది. మిమ్మల్ని ఇక్కడ కేంద్ర మంత్రులు కాపాడుతున్నారు, మిమ్మల్ని బండి సంజయ్ లాంటి వాళ్ళే కాపాడుతున్నారు. ఇప్పుడు ఆయనకు కష్టం వస్తే మీరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అందరూ తెలిసిన విషయమే కదా. కలవమంది కేంద్రంతో ఏం కేంద్రంతో ఎట్లా కలుస్తావు? కేంద్రంతో చెప్పు, కలుస్తలేవా? నువ్వు రోజు వారంలో ఒక రోజు పోయి ఏదో ఒక కేంద్రం మంది కలిసి వస్తున్నావు కదా. మరి కేంద్రంతో ఎట్లా కలుస్తావు? అంటే తెలంగాణ కాంగ్రెస్ తీసుకుపోయి ఎన్డీఏలో కలుపుతావా? తెలంగాణ కాంగ్రెస్ తీసుకుపోయి ఎన్డీఏలో కలుపుతావా? ఆల్రెడీ ఉన్నావు కదా కేంద్రంలో, నువ్వు కూడా భాగస్వామియే. మళ్ళీ కొత్త చెప్పేది ఏంది? ప్రధాని మోడీ యొక్క ఉద్దేశం ఏంది? నువ్వు అక్కడ ఉండకు, నువ్వు రేవంత్ రెడ్డి లాగా అక్కడ ఉండకు, నువ్వు రేవంత్ బిశ్వాస్ లాగా, ఏది బిశ్వంత్ శర్మ ఉన్నాడు కదా, హేమంత్ బిశ్వ శర్మ ఉన్నాడు కదా, రేవంత్ బిశ్వాస్ లాగా నువ్వు మా పార్టీలోకి వచ్చేసి నువ్వు మళ్ళీ సీఎం అవుతావు, మళ్ళీ ఒక 2-3 సార్లు నేను సీఎం చేస్తామని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పింది కదా, పరోక్షంగా చెప్పింది కదా. మరో హేమంత్ బిశ్వ శర్మ కాబోతున్నాడు, రేవంత్ రెడ్డి కాదు రేవంత్ బిశ్వ శర్మ కాబోతున్నాడా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇది ప్రజల యొక్క జరుగుతున్న చర్చ. ఇక మీరు కలవమంది కేంద్రంతో ఎట్లా కలుస్తావు? ఒకటి ఐదర్ 2 రకాలు. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఏంది, టీపీసీసీ పార్టీని తీసుకుపోయి ఎన్డీఏలో కలుపుతావా, లేకపోతే నువ్వే పోయి ఎన్డీఏలో కలుస్తావా, బీజేపీలో కలుస్తావా? ఇదే రెండే పాయింట్ కదా కావాల్సింది. కేంద్రంతో నువ్వు ఏ రకంగా కలుస్తావు? లేవా కేంద్రంతో నువ్వు? ఇప్పుడు ఏదైనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి సీఎంతో మీటింగ్ అంటే నువ్వు ప్రధానమంత్రి దగ్గరికి అని నువ్వు లేకుండా కేంద్రంతో లేనట్టేనా? ఇవన్నీ చిన్నపిల్లల చెవులో పూలు పెడుతున్నారు కనబడతా ఉంది. అందరు చిన్నపిల్లలు అనుకుంటావా? అందరూ తెలిసి విషయాలన్నీ కూడా. అంత దుర్మార్గంగా ఉందో చూడండి ఈయన యొక్క పరిస్థితి. వేరేగా అనుకుంటే అవగాహన లోపే. బీజేపీ ప్రజలు విభజించి పాలించే పార్టీ, కలిసి రాకుంటే ఖతం చేయడం వారి విధానం. మోడీ గాలి తిని బతకమంటున్నారు, తెలంగాణలో గెలుస్తామని భ్రమపడుతున్నారు. బీజేపీ తిరిగి 2 సీట్ల పార్టీగా మారుతుంది. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. బడుల ప్రారంభం రోజే డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ, విద్యార్థులకు విద్యా సామాగ్రి కిట్ల పంపిణీ, గవర్నర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం. మోడీ చెప్పింది రాష్ట్రాభివృద్ధి గురించే, అందులో రాజకీయాలకు తావిలేదు అంటూ చాలా స్పష్టంగా అడుగుతున్నారు. ఆయన ఎజెండా స్పష్టంగా ఉన్నది, అది అందరికి ప్రజలకు అర్థమైపోయింది. నువ్వు ఏదో మార్చే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి. అదే అంత కుదరదాడా? నువ్వు ప్రజలు మభ్య పెడతా అంటే కుదరదు కదా. ప్రజలకు అన్ని ప్రజలే చాలా విచక్షణతోటి ఆలోచిస్తారు, చాలా తెలివితోటి ఉంటారు, అది గుర్తుపెట్టుకో.